అవనిగడ్డ, విజయవాడ దగ్గర, ఆంధ్ర. చాలా చండాలంగా ఉంది చెప్పాలంటే. అసలు కొంచెం కూడా నచ్చలేదు. ఆయన ప్రభుత్వం కొంచెం నచ్చినా సరే మేము ఇక్కడ హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉండదు. ఆయన ప్రభుత్వం నచ్చలేదు కాబట్టి మేము ఇక్కడ హైదరాబాద్ రావాల్సి వచ్చింది. యాక్చువల్ గా నేను చెన్నైలో ఉంటాను. ఇక్కడ క్రిస్మస్ సెలవులు, హాలిడేస్ అని చెప్పేసి నేను చెన్నై వచ్చాను. మా ఆంధ్రాలో నేను డిప్లొమా మెకానికల్ చదివాను. నాకు సిఎన్సి అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సిఎన్సి దాని మీద ఫీల్డ్ లోకి వెళ్దామంటే ఒక్క ట్రైనింగ్ సెంటర్ లో ఒక్క ఇన్స్టిట్యూట్ లేదు నాకు నేర్చుకుందామన్నా వెళ్దామన్నా సరే. అక్కడ మన ఆంధ్రాలో ఒక డెవలప్మెంట్ లేదు కాబట్టి నేను చెన్నై వెళ్లాల్సి వచ్చింది. మా ఆంధ్రాలో కొంచెం ఆయన ఏదో కొంచెం గొప్ప కొంచెం స్టూడెంట్స్ కోసం ఏదన్నా కొంచెం చేసినా సరే నేను చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏం పథకాలు ఇచ్చాడు? ఇప్పుడు నేనున్నాను, సపోజ్ నాకు కాలేజ్ లో నేను డిప్లొమా చదివినప్పుడు నేను డిప్లొమా ఉన్నప్పుడు వచ్చాడు, ఫస్ట్ లో ఉన్నప్పుడు వచ్చినట్టున్నాడు సీఎం లోకి. మాకు కాలేజ్ లో ఫీజు రిమబర్స్మెంట్ 25K మేము కాలేజ్ లో పే చేయాల్సింది, గవర్నమెంట్ వేయాల్సింది. ఆయన ఇప్పటికి మాకు 15K వేసండి 2 టైమ్. అంటే పాత ప్రభుత్వం ఉన్నప్పుడు 25K ఒకేసారి వేసేసేవాళ్ళు. ఇక్కడ ఉన్నప్పుడు 3 టైమ్స్ కి వేస్తున్నారు. 2 టైమ్స్ వేసి 1 టైం వేయలేదు. కాలేజ్ లో మేము సర్టిఫికేట్ల కోసం వెళ్తే ముందు ఫుల్ అమౌంట్ కట్టమంటున్నారు. ఎక్కడ తెచ్చి కడతాం మేము? మా ఇంట్లో డబ్బులు ఇస్తే, మా దగ్గర ఉన్న డబ్బులు పే చేస్తే మాకు సర్టిఫికేట్లు ఇస్తా అంటున్నారు. ఇదేం ప్రభుత్వం మరి? మరి పాత ప్రభుత్వం లాగా ఒకసారి అమౌంట్ మొత్తం ఒకేసారి వేయచ్చు కదా, అట్లా సపరేట్ వేయడం దేనికి? పవన్ కళ్యాణ్ గారు 100%. ఎట్లా చెప్తున్నారు అంటే ప్రభుత్వం చూస్తున్నాం కదా, ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది ఆల్రెడీ. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే డైరెక్ట్ గా టీడీపీలో జనసేనలోకి వచ్చేస్తున్నారు. అది కాక టీడీపీ జనసేన అలయన్స్ కాబట్టి పక్కా 100% టీడీపీ జనసేన వస్తుంది. సీఎం పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు సీనియారిటీ పర్సన్ కదా, మరి తన పొజిషన్ ఏంటి? అంటే ఇప్పుడు ఇంకా ఆయన ఇప్పుడు అట్లా అంటే ఆ రోజు ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరికి ఎక్కువ మెజార్టీ వచ్చి ఎవరికి ఎక్కువ ఇది వస్తే ఆ టైంలో షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది కదా, సో దాని మీద ఏమంటారు? దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు జగన్ కి అయితే 100% మైనస్, టీడీపీ జనసేనకి 100% ప్లస్ వచ్చింది. అది వైసీపీకి అయితే 100% మైనస్ వచ్చింది. వైసీపీ ఓట్లు 100% చీలదు కదా ఓటు, దాని కూడా అప్పుడు అంటే రాజశేఖర రెడ్డి కూతురు కదా, ఆయన కూడా మహానేత కూతురే కదా. ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటే కాదు కదా, ఇద్దరు కూడా 2 చీలుస్తుంది షర్మిల అని. జగన్ సైడ్ వెళ్తే వెళ్ళదు. అంటే జగన్ కి పాజిటివ్ గా పనిచేస్తది అంటున్నారు. కాదండి, ఇప్పుడు సొంత చెల్లె సపరేట్ గా వెళ్ళినప్పుడు బయట వాళ్ళు ఏముందండి, 2 చీల్చేది ఏముంది, అట్లా ఏముండదు. సొంత చెల్లె సపరేట్ గా వెళ్ళిపోయినప్పుడు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని, చెల్లి కంటే ఎక్కువ నీకు అంటే మీరు కంపేర్ చేస్తే కూతురు కంటే ఎక్కువ కాదు కదా మీరు రాజశేఖర రెడ్డికి. ఆటోమేటిక్ గా వాళ్ళ ఏంటో వాళ్ళకి ఉంటాయి అవి. దాని వల్ల జనసేన టీడీపీకి ఉన్న మైనస్ పాయింట్ అనేది ఏమి లేదు. జనసేనకు తక్కువ సీట్లు ఇస్తారని అది ఇంకా క్లారిటీ లేదండి. అది ఇప్పుడు అధినాయకుడు ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో దాన్ని బట్టి అనౌన్స్మెంట్ బట్టి ఉంటదండి. అది రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ఏదైతే తీసుకుంటాడో స్టాండ్, దాని మీద మేము అందరం పెద్ద నాయకులు అంటే నాయకులు ఉన్న వాళ్ళందరూ పోటీ చేయడానికి నాయకులు ఉన్న వాళ్ళందరూ అయిపోతున్నారా? అలా అని చెప్పి నాయకులు ఇప్పుడు రాష్ట్ర స్టార్టింగ్ లో బీజేపీ పార్టీ 2 సీట్లతో గెలిచింది పెట్టిన కొత్తలో. ఇప్పుడు 300+ చెప్పేదండి, 300+ కొడుతుంది. ఆ రోజు పెద్దోళ్ళు ఉన్నారా? పెద్దోడు అంటే ఇంత నుంచి పెద్దోడు అవ్వాల్సిందే, పుట్టగానే ఎవడు పెద్దోడు అవ్వడు కదా. ఆటోమేటిక్ గా దాన్ని ఏమంటారు చూద్దాం. బీజేపీ అంటే అగ్రనేతలు అద్వానీ ఎప్పుడు అగ్రనేతలు వాళ్ళు ఏమండి? అదని కాదండి, పుడతా నేర్చురాడు కదా. 100 రూపాయలు అయినా సరే రూపాయితోనే స్టార్ట్ అయింది. మేము దాన్ని బలంగా నమ్ముతున్నాం.